హలో అండి, ఇవేంటా అనుకుంటున్నారా? అవేనండి పీతలు, నాటు పీతలు అనమాట. ఈ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ గిన్నె పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుని పచ్చిమిర్చి వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు అడుగంటకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. ఈ ఉల్లిపాయలు వేగడానికి మనం సాల్ట్ కొంచెం యాడ్ చేసుకుందాం. సాల్ట్ వేసింది కొంచెం స్కిప్ అయిందండి, సారీ దాని గురించి. నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై అయ్యి చూసారు కదా. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే వేస్తున్నాను, ఎందుకంటే పీతల కూరలో మనకి గ్రేవీ కావాలనుకుంటే కొంచెం మసాలా అనేది ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిందండి. శుభ్రంగా కడుక్కున్నటువంటి ఈ పీతల్ని కూడా మనం అందులో వేసేసుకుందాం. చూసారు కదా, నీట్గా కడిగి పెట్టుకున్న ఈ పీతల్ని కూడా అందులో వేసేసుకుందాం. ఇవేమీ చేపల కూరలాగా మనకేం విరిగిపోవడం అలా ఏమి ఉండదండి. చక్కగా వేసేసుకొని ఒకసారి అలా అలా కలిపేసుకోవాలి. ఒక 5 నిమిషాలు కుక్ అవనిద్దాం. నెక్స్ట్ ఇందులోనే టర్మరిక్ పౌడర్, పసుపు కూడా యాడ్ చేద్దాం. పసుపు కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ ఇలా కలిపేసుకుందామండి. మొత్తం కలిపేసుకోవాలి ఇలాగా. నెక్స్ట్ ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కారం మీరు తినగలిగినంత వేసుకోవచ్చు. కాకపోతే పీతల కూరలో కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. సో మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. చూసారు కదా, కారం కూడా వేసుకొని ఇలా కలిపెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకుందాం. ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకుని కావాలంటే లైట్గా మళ్ళీ మధ్యలో మనం ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నేను వాటర్ పోస్తున్నాను. వాటర్ కూడా పోసేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో ఉప్పు చెక్ చేశాను, లైట్గా తగ్గినట్టు అనిపించింది. సో అందుకని సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసుకొని కూడా బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొంచెం కొబ్బరి, ధనియాలు, అలాగే లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు, అలాగే పలావ్ పువ్వు ఉంటుంది కదండి, అది ఒక పువ్వు వేస్తున్నాను. నెక్స్ట్ వీటన్నిటిని కూడా మిక్సీ పట్టేసుకుందాం మనం. చూసారు కదా, మిక్సీ పట్టుకుంటే ఇలా ఉంది పౌడరు. సో ఇలా మనకి కుక్ అవుతున్నప్పుడు మనం ఈ మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలాగ బాగా కుక్ అవనిద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఆడుకున్న మసాలా పౌడర్ కూడా వేసేసుకొని బాగా దగ్గర పడినివ్వాలండి కూరని. వాటర్ ఏం లేకుండా కూర అనేది కొంచెం చిక్కదనం ఉండేలాగా ఉండాలి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. కొంతమంది బాగా ఫ్రైలా కూడా చేసేసుకోవచ్చు, లేదనుకుంటే మనకి గ్రేవీ కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర కూడా వేసేసుకున్నామండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసేసుకుంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఒకసారి కలిపేసుకుందాం మొత్తం. అంతేనండి, ఫైనల్గా పీతల కూర రెడీ. మీరు ట్రై చేసి చూడండి. నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.